హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఎంతమందికి అది నచ్చింది, ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి. రోజుటి మీద బెటర్, ఎందుకంటే ఆ స్లో మోషన్లు జిగ్జాగ్లు అన్నీ తగ్గించి దాంతోపాటుగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కొంచెం ట్రిమ్ చేశారు. మనం మొర ఆలకించినట్టుగా అనిపించింది. కానీ అగ్ని పరీక్ష అన్నారు, ఈ అగ్ని కిదర్హే అనేది నాకు అర్థం కాల. అగ్ని కనపట్లా, నాకు పరీక్ష కూడా కనపట్లా, లక్కే కనపడుతుంది. అదృష్ట పరీక్ష అని పెట్టుంటే అదృష్టం ఎవరికి ఎక్కువ వస్తే ఆ అదృష్టం ఉండే వాళ్ళని తీసుకోవడము, లేదంటే అదృష్టం లాటరీ రిలేటెడ్గా ఏదైనా ఒక మనిషికి ఒక 1000 రూపాయలు 500 కట్టాలి. కామన్ మ్యాన్స్ అందరూ కొన్ని వేల మంది అప్లై చేసుకుంటే మేము ఒక లాటరీ తీసి 5 మందిని బయట తీస్తామని చెప్పుకుంటే బాగుండేది. అగ్ని పరీక్ష అని పెట్టినప్పుడు వేర్ ఇస్ ద స్పైస్, వేర్ ఇస్ ద అగ్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత రణరంగం అంటున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ రణరంగంలో 1% అయినా ఇక్కడ రణరంగం క్రియేట్ చేయాలి కదా. ఆ రణరంగంకి తట్టుకోగలరా లేదా అనే పాయింట్లోనే కదా మీరు పెట్టాలనుకున్నారు. ఎక్కడ రణరంగం ఉందనేది నాకు అర్థం కాల. అన్ని లక్కే ఉన్నాయి, ఎవ్రీథింగ్ లక్. క్యాప్టెన్ సెలక్షన్ లక్, లేదా లక్కు, లేదంటే వీళ్ళ చేతుల్లో జడ్జెస్ కానీ అక్కడ ఉన్న శ్రీముఖి గారు కానీ ఇచ్చే అవకాశాన్ని బట్టి వస్తుంది. ఫస్ట్ ఎవరిని పిలుస్తారో దాన్ని బట్టే ఉంది. అండ్ రెండోది వీళ్ళ రిలేటెడ్గా నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం అని వీళ్ళలో డిసైడ్ చేసుకుని వీళ్ళు పిలిచే దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్లీ లక్, అట్లీస్ట్ ఒక 90% లక్ ఫేవర్ చేస్తేనే అక్కడ వర్కౌట్ అవుతుంది. 10% మాత్రమే టాలెంట్. ఆ 10% టాలెంట్ ఏంటంటే నా దృష్టిలో మాటలు. ఆ టైం లేదు అక్కడ మాటలు. ఎందుకంటే ఏ టైంలో నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తావు, మాటలు ఎలా మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి వీళ్ళు ఈ పొగరుగా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్కి అవసరం, క్యూట్గా నాటిగా ఉంది బిగ్ బాస్ హౌస్కి అవసరం, ఇలాంటివి బేరీ చేసుకోవాలంటే తప్పించి టాలెంట్ చూపించేది అక్కడ కనపట్లేదు నాకు ఎక్కువగా. ఇలా మనం ఎవరినైతే అబ్జర్వ్ చేస్తూ వీళ్ళు తోపు తురుము అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి రణరంగం క్రియేట్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద టాస్కులు పెట్టినప్పుడు వీళ్ళు డొల్లా అనిపించే అవకాశం కూడా ఉంది. తెలియకుండా ఏంట్రా ఏదో అనుకున్నాం ఏంటిది అని. ఎందుకంటే ఇక్కడ అంత పరీక్ష జరగట్లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అంతేనా? చూడండి, ఈ వీడియో కొంచెం షార్ట్గానే ఫినిష్ చేయడానికి చూస్తాను. అంతకుమించి ఏం లేదు. 2-3 పాయింట్స్ ఉన్నాయి మెయిన్. అవి టచ్ చేస్తాను గట్టిగా. ఫస్ట్ ఏంటంటే 5 లెవెల్ పెట్టారండి. 5 లెవెల్స్ పెట్టి 5 లెవెల్లో 4 లెవెల్లే 5 లెవెల్ వాళ్ళు డిస్కస్ చేసుకొని మొత్తం మీద 5 క్యాప్టెన్స్ని పెట్టడానికి డిసైడ్ అయ్యారు. టీముకి 3 చొప్పున 5 క్యాప్టెన్స్ని పెట్టాలి. క్యాప్టెన్స్ కోసం ఆ లక్ బేస్డ్ పెట్టారు. ఈరోజు లక్ కాదు, ఈరోజు కొంచెం టాలెంట్. ఎందుకంటే దీంట్లో 2-3 రౌండ్స్ మాత్రం లక్ ఉంది, 2-3 రౌండ్స్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ గురించి చదవడం కూడా. ఫస్ట్ వచ్చేసరికి శ్రీముఖి స్టార్టింగ్ ఏమన్నారంటే, నా జ్యూరీ ఈరోజు ప్రేమ కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంట్రా, నిజంగానే శ్రేయ గారు గెలిచేస్తారు, శ్రేయ గారు గెలిచిన తర్వాత ఎగిరి గంతేస్తాము, క్లాప్స్ కొడతాము, శ్రేయాని గెలిపించాలని చూసాము అన్న సెన్స్లో గెలిపించాలని వాళ్ళేం చూడలేదు. శ్రేయ గారు బాగా ఆడారు, ఆ అమ్మాయి టూ గుడ్, ఈరోజు అది ఆవిడ గురించి కూడా మాట్లాడదు. స్టిల్ ప్రేమ కురిపించడానికి రెడీగా ఉన్నారు అన్నారు, ముందు చెప్పారు. తర్వాత నిజంగానే ప్రేమ కురిపించేశారు మామూలుగా. ఎందుకు అలా ముందే చెప్పారు? ఇన్ని రోజులు చెప్పలేదు, ఈరోజు మాత్రం నిజంగానే ప్రేమ కురిపించారు. స్వామి, శ్రేయ గెలిస్తే నేనే గెలిచామన్నట్టుగా సంబరాలు, ఎగిరి గంతేడాలు వీళ్ళంతా బాగా చేశారు, చిన్న పాప కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి అభి ప్రతి విషయంలో ఆలోచనలాగే అంచనా వేయడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పగానే అనేసి ఎక్స్ప్రెషన్ పెట్టింది. నేను చెప్పింది ఏంటంటే, ఈరోజు శ్రీజ నాకు సూపర్ అని పెట్టడానికి ఒకే ఒక రీజన్, తన గేమ్ గురించి ఆలోచించే విధానం. ఎందుకంటే మీరు గమనిస్తే 2-3 సిచ్యువేషన్స్ చెప్తాను శ్రీజ గురించి. నెంబర్ 1, ఆలోచన అంచనా అనగానే గేము ఏదో వెయిట్ చెక్ చేసేది, మెజర్ చేసేది అని గెస్ట్ చేసి అనేది. అక్కడ అని అనాల్సిన అవసరం లే. నువ్వు అలా అంటేనే పడతావు. అది ఆవిడ ఇంటెన్షనల్గా పడాలని చేసింది అని నా ఉద్దేశం కాదు. యాక్టివ్గా ఉండాలి, గేమ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఏం జరిగిందా ఏంటి అని బ్రెయిన్లో అనాలిసిస్ చేసుకుంటుంది. ఆన్ స్పాట్లో ప్రజెన్స్ ఉంది ఆవిడది. లేదా మామూలుగా ఎలా ఉంటుందంటే, స్టూడియోలో ఫస్ట్ నెక్స్ట్ టాస్క్ ఏదైతే జరగబోద్దో ఆ టాస్క్ రిలేటెడ్ అక్కడ ఐటమ్స్ అవి ఇవి పెడతా ఉంటారు. మధ్యలో సెట్ బయట కానీ అట్లా మనం నడిచేటప్పుడు అప్పుడు కూడా ఒక్కోసారి కనిపిస్తాయి. అలా కనిపించి కూడా చెప్పుండొచ్చు. స్టిల్ బ్రెయిన్ వాడుతున్నారు ఆవిడ అనేది పాయింట్. గేమ్ గురించి ఎక్కువ అనాలిసిస్ చేసుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. వెంటనే గెస్ట్ చేసింది రైట్ అయింది. ఫస్ట్ లెవెల్లో పెట్టిన టాస్క్ వెయిట్ చూసి, వెయిట్ దగ్గర బొరుగులు ఉన్నాయి, ఆ బొరుగులు 250 గ్రాములకు తక్కువగా రావాలి, దగ్గరలో ఉండాలి. 250 దాటితే అవుట్ ఆఫ్ ది టాస్క్ అనమాట. ఆ టాస్క్ బట్టి అందరూ వెయిట్ చేశారు. వెయిట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి శ్రీజ గారు 210 గ్రాములు రాశారు. ఆవిడే ఫస్ట్ లీడర్ అయ్యారు. సో ఫస్ట్ లీడర్ ఆవిడ అయిన తర్వాత ఇక్కడ ఆ టాస్క్లో కూడా మీరు గమనిస్తే ప్రతిసారి ఆ అమ్మాయి పెట్టే ఎక్స్ప్రెషన్ని జూమ్ చేస్తున్నారు. వీళ్ళు వెయిట్ చేయడం, ఈ అమ్మాయి వెయిట్ వేశారు కదా, 210 గ్రాములు వచ్చింది కదా, మిగతా వాళ్ళు వెయిట్ వేస్తున్నప్పుడు అబ్బా అనేసి షాక్ అవ్వడం, వింతగా పెడతా ఉండదు అనమాట. అంటే వాళ్ళు నాకంటే దాటిపోయారు అది అని ప్రతిదీ జూమ్ అయింది. సో అక్కడ కంటెంట్ లాక్కోవడంలో ఆవిడ సక్సెస్ అయింది. ఫస్ట్లో కంటెంట్ లాక్కున్నది, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ కంటెంట్ లాక్కున్నది. మళ్ళీ వెళ్ళేటప్పుడు నువ్వే గెలిచావు కానీ
నువ్వు అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, 210 grams వచ్చినప్పటికి కూడా నీకు మైనస్ జరగద్దు అన్నట్టు ఊరికే సస్పెన్స్ క్రియేట్ చేద్దామని ఊరికే మాట చెప్పినప్పుడు అప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటా బా అన్నట్టు పోవడం, ఇవన్నీ కంటెంట్ లాక్కునే విధానం అన్నట్టు కనిపిస్తుంది. గుడ్, సూటబుల్ ఫర్ బిగ్ బాస్ హౌస్. ఇవి నేను గమనించేది. నేను ఎవరిని పొగిడినా కూడా వీళ్ళు తోపులు తురుములు అని కాదు. ఈ అగ్ని పరీక్ష రిలేటెడ్గా ఎవరినైనా పొగిడానంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి ప్లస్ అవుతారని, వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ తోపులని కాదు, బిగ్ బాస్ హౌస్కి ప్లస్ అయ్యే బిహేవియర్ ఉన్నాయి ఇక్కడ. దట్ ఈజ్ నేను చెప్పేది. ఆ రకంగానే పొగుడుతాను. ఇది అయిపోయింది. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఈవిడ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరిని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. టాప్ 2 పర్ఫార్మర్స్ అని ఆల్మోస్ట్ అందరూ ఫీల్ అవుతున్నది అక్కడ హౌస్లో, ప్లస్ బయట కూడా అలాగే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు ప్రియా గారిని అండ్ పవన్ కళ్యాణ్ ఆర్మీని సెలెక్ట్ చేసుకుని వీళ్ళ ముగ్గురికి ఒక టీం చేసి టీమ్ గ్రీన్ వీళ్ళు. నెక్స్ట్ వచ్చరికి నెక్స్ట్ లీడర్ కోసం ఒక టాస్క్ జరిగింది. చెరుకు గడలు ఇసుకలో గుచ్చుంటారు. ఏదైతే పెద్ద చెరుకు గడ ఆ పెద్ద చెరుకు గడ తీసుకోవాలి. ఇది అన్ఫేర్ టాస్క్. ఎందుకంటే మాట మీద నిలబడతారు అన్నట్టు కనిపిస్తారు ఇక్కడ జడ్జెస్ కానీ టీము అక్కడ హోస్ట్ కానీ, మళ్ళీ నిలబడరు. అరే గుచ్చారు, మీరు ఏం ఆవేశపడద్దు, మీరే వచ్చి తీసుకోండి, వరుసగా రావాల్సిన అవసరం లేదన్నట్టు ఏదో చెప్పి మళ్ళీ షాకీబ్ రావడానికి ట్రై చేస్తుంటే సరే షాకీబ్ నువ్వు రా అంటారు. అనిపేరు కదా, అక్కడ క్లియర్గా కనపడుతుంది. నేను ఇంకేమన్నా అంటే బాగా గుచ్చుంటారేమో, పొట్టిగా ఉన్నాయి కూడా బాగా పొడుగుంటాయేమో అనుకున్నా. అతను వచ్చి ఏది తీసుకున్నాడు అదే పొడుగుంది, అతనే గెలిచాడు. ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం రాంగ్. ఒకేసారి వచ్చి పరిగెత్తి తీసుకోమని సంథింగ్ ఏదైనా చెప్పుకుంటే బాగుండేది. అది అనిపేరే అనిపించింది నాకు. ఎందుకంటే అతనే వచ్చి తీసుకున్నాడు, ఫస్ట్ ఆవిడే ఇచ్చింది ఛాన్స్, అతనికే వచ్చిందిగా. అతను రాకుండా ఉంటే మనం ఏమైనా మాట్లాడచ్చు, మనం మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అనిపించింది నాకు. మీకు అనిపించింది లేదు, అది అన్ఫేర్ అనిపించింది చెరుకు గడలని. సో షాకీబే పొడుగు వచ్చింది కాబట్టి షాకీబ్ లీడర్ అయిపోయాడు, మిగతా వాళ్ళందరినీ పొట్టి వచ్చినాయి. నెక్స్ట్ లీడర్ టాస్క్ వచ్చి స్ట్రాలు ఎన్ని ఉన్నాయో 20 secondsలో దూరంగా నిలబడి ఉంటారు. అక్కడ ఒక డబ్బాలో స్ట్రాస్ పెట్టుంటారు. ఆ స్ట్రాస్ ఎన్ని ఉన్నాయో గెస్ట్ చేసి చెప్పాలి. గెస్ట్ చేసి చెప్పమంటే ఈ స్ట్రాస్ని కూడా గెస్ట్ చేసి బాగా చెప్పింది హరీష్ అండ్ నాగా ప్రశాంత్. వీళ్ళిద్దరూ 13 డిఫరెన్స్ ఉందన్నమాట. అక్కడ ఉన్నాయి 97 అయితే వీళ్ళిద్దరూ ఒకరు 84 ఒకరు 110 రాశారు. సో తక్కువ రాసినప్పటికీ 13 డిఫరెన్స్ ఉంది, అతను ఎక్కువ రాసినప్పటికీ 13 డిఫరెన్స్ ఉంది. సో ఇద్దరిది 13 డిఫరెన్స్ ఉండేసరికి వీళ్ళిద్దరు రిలేటెడ్గా సో ఈక్వల్గా ఉంది. కాబట్టి మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని మీలో ఎవరు లీడర్ అవ్వాలనుకున్నది మీరే తేల్చుకోండి అని చెప్పారు. సరే తేల్చుకోండి అని చెప్తే ఇద్దరు డిస్కస్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్తాను. ఏమన్నానంటే నాగప్రశాంత్ ఫస్ట్ ఏం చెప్పాడంటే, నేను లీడర్ అయితే నేను నిన్ను టీంలో తీసుకుంటానని చెప్పాను హరీష్ గారిని అనేసి స్టార్ట్ చేస్తే నవదీప్ ఆయన అదే అని ఉంటాడే, మరి ఆయన కూడా అదే అంటాడుగా. డిస్కస్ చేసుకున్న తర్వాత వచ్చి మాట్లాడుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు 20-30 నిమిషాలు డిస్కస్ చేసుకుంటే అవి ఎంత ఏరు. ఆయన అదే అని ఉంటాడు కదా. అంటే లేదు అలా అనలేదంట. ఏమన్నాడంటే హరీష్, లేదు నేను తీసుకోను, వేరే వాళ్ళని తీసుకుంటాను. ఇది ఇక్కడ నాకు భలే నచ్చాడు మాస్క్ మ్యాన్. ఎందుకనే చెప్తాను, చాలామంది అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, చేసి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకు నచ్చాడంటే మాస్క్ మ్యాన్ బిహేవియర్ ఎలా ఉందంటే, నువ్వేదో అనుకుంటావనో, నీ కోసమో, నీ దగ్గర మెప్పు కోసమో నేనేదో చేయాలని లేదు. నాకు ఇక్కడ ఏది అనిపిస్తుంది, నాకు బుర్రకు ఏదైతే తడితే అవుద్దో, ఏది తట్టద్దో అదే నేను మోనార్క్ లాగా ఫీల్ అవుతాను, మోనార్క్ లాగా బిహేవ్ చేస్తాను తప్పించి మీ అంచనాలకు తగ్గట్టు నువ్వు మంచిగా ఉన్నామని చెప్పి నువ్వు నన్ను తీసుకోవాలనుకుంటున్నావు కూడా నేను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి నీ మెప్పు కోసం నేను మాట్లాడే మనిషిని కాదని క్లియర్గా ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు. నువ్వు ఏది ఇస్తే అదే తిరిగిస్తా, నేనేం అంత మంచో నేను కాదు, నువ్వు ఇచ్చిందే నేను తిరిగిస్తా అనే సెన్స్లో ఉన్నాడు. ఎందుకంటే దీంట్లో ఎక్కడా తప్పపడాలని అనిపించాలి మాస్క్ మ్యాన్. క్లియర్గా తను ఇప్పుడు నన్ను క్యాప్టెన్ చేస్తే నేను టీంలో తీసుకుంటే ఏమొస్తుంది, హరీష్కి ఎవడో ఒకటి తీసుకుంటాడుగా. అక్కడ ఏముంది, హరీష్ నేనైతే నేను తీసుకుని వేరే వాళ్ళు తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి టాస్క్లో కూడా నాగప్రశాంత్ ఆల్మోస్ట్ అందరూ లాస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు, అతని పర్ఫార్మెన్స్ లేదని ఫీల్ అవుతున్నారు, అందుకని లాస్ట్ తీసుకుంటున్నారు. దాంతోపాటుగా ఇతను ఎందుకు తీసుకోకూడదు అని అనుకున్నానంటే అతనికి ఆ కోపం ఉంది. అది నేను ఇప్పుడు హరీష్ని సూపర్ తోప్ హ్యూమన్ బీయింగో లేకుంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ అనేది ఆ పాయింట్లో ఆలోచించట్లా. బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతాడు ఎందుకంటున్నా అంటే అతను స్ట్రైట్గా ఉన్నాడు, యాక్టింగ్ లేదు. దానికి బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతుంది. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉండాలి. అక్కడ ఇష్యూలు క్రియేట్ అవ్వాలన్నా తనని ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అనేది చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, తనకు ఆ కోపం ఎక్కడుంది తెలుసా, మొన్న బాక్సులు ఇచ్చేటప్పుడు ఆ బాక్సుల్లో ఫస్ట్ ఇతనికే ఇచ్చాడు, మళ్ళీ ఆ పాయింట్ కూడా రైజ్ చేశాడు నేనే ఫస్ట్ ఇచ్చానని. ఫస్ట్ ఇస్తే ఏమొచ్చింది, అక్కడ ఏమొచ్చింది, ఆపరేషన్ అన్న నేను ఫస్ట్ బాక్స్ ఇచ్చాను అదంటే ఫస్ట్ ఇచ్చింది ఏంటి, లీడర్ ఇచ్చావా, దివ్యానికి తగ్గించావు, నీకు పెట్టుకున్నావు, ఇంకొకరు పెట్టుకున్నావు. ఫస్ట్ లీడర్ ఇచ్చింటే అతను ఫీల్ అయ్యి ఉండేవాడు హ్యాపీగా. లీడర్ ఇవ్వకుండా కొత్త బాక్స్ ఇచ్చి అతను నిజంగా నువ్వు ఇష్టం ఉంది కాబట్టి లీడర్ ఇచ్చుంటారనేసి అతను ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి పాపం హరీష్. అది కోపం వచ్చింది, హరీష్కి కోపం వచ్చింది కాబట్టి ఆ కోపం ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. తప్పేముంది, అతను ఫేక్ చేయట్లేదు, అది నచ్చింది నాకు. దాంతోపాటుగా అది గుర్తుపెట్టుకున్నాడు, అది 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 ప్రదర్శిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే హరీష్
ఫెయిర్గా ఆలోచించాలి నీకు అనిపిస్తే ఇవ్వండి, లేదు ఈసారి కూడా కావాలనుకుంటే నన్ను తొక్కేసేయండి. ఇది కూడా కావడానికి కారణం, మొన్న కూడా లీడర్ ఇవ్వకుండా ఫస్ట్ బాక్స్ ఇచ్చి దాంట్లో లీడర్ పెట్టకుండా ఇచ్చాడు. అదొకటి తొక్కేసినట్టు ఇతను ఫీల్ అవ్వడం. ఆల్రెడీ ఇతను లీడర్ అయి ఉన్నాడు ప్రశాంత్, నేను ఇంకా లీడర్ అవ్వలేదు అంటే మాస్క్ మ్యాన్ ఇంతవరకు లీడర్ అవ్వాలన్నప్పుడు నాకు ఇవ్వాలి, కానీ మళ్ళీ నువ్వే తీసుకుంటావు, మొన్న కూడా ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చి ఫస్ట్ నాకే ఇచ్చానని చెప్పి నాకు అక్కడ ఏం లేదు, కాబట్టి ఇప్పుడు కూడా తొక్కేయాలంటే తొక్కే, కానీ నేనేది నీకు లీడర్ ఇవ్వను డైరెక్ట్గా. తర్వాత నాగా నేను లీడర్ అయితే నా టీంలో హరీష్ కావాలి అనుకున్నాను, మళ్ళీ లీడర్ అయితే ట్రై చేస్తా. ఇక్కడ నాగప్రశాంత్ది నాకు అర్థం కాని పాయింట్, టు బి ఫ్రాంక్ నాగప్రశాంత్ మంచిగానే అనిపిస్తున్నాడు, కానీ ఇక్కడ ఓవర్ ఇన్నోసెన్స్ ప్రదర్శించాడన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు, నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ లైన్ కూడా అలాగే, నాకు హరీష్ని నేను తీసుకుందాం అనుకున్నా, కానీ సరే ఈసారి ఏమైనా లీడర్ అయితే మళ్ళీ హరీష్ని తీసుకుంటా అని అన్నాడు. అంతకుముందు లీడర్ అయినప్పుడు సెలక్షన్ జరిగింది కదా అనుకుంటా, ఐ థింక్, నాకు అంతగా గుర్తులేదు. అప్పుడు తీసుకున్నాడా నాగప్రశాంత్? ఆల్రెడీ తీసుకుని ఉంటాడేమో, హరీష్ని ముందే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఓవర్ ఇన్నోసెన్స్ అన్నట్టుగా అనిపించింది. నిజమైన ఇన్నోసెన్స్ అయి ఉండొచ్చు, నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఓవర్ ఇన్నోసెన్స్ చూపించాడేమో అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి అని హరీష్కి ఇచ్చేసాడు, ఈసారి అయినా తీసుకుంటా అంటే ఏం లేదు, నేను లీడర్ అయితే నేను తీసుకోవాలనేదే నా పాయింట్, అందుకే లీడర్ అవ్వాలనుకుంటున్నా అన్న సెన్స్లో క్రియేట్ చేశాడు ఇక్కడ అని నాకు అనిపించింది. నేను లీడర్ అయ్యేదే నేను తీసుకోవాలని అన్నట్టుగా లాస్ట్ లైన్ అది ఎండ్ చేశాడు. సరేలే ఈసారి లీడర్ అయితే నేను తీసుకుంటాను, ఓకే నువ్వే లీడర్ తీసుకుంటా అంటే, నువ్వు చూడు నువ్వు లీడర్ అయినా నన్ను తీసుకొని అంటున్నావు, కానీ స్టిల్ ఐ ఫీల్ దట్ నిన్ను తీసుకోవాలనుకుంటున్నాను, నీకంటే నేను చాలా మంచివాడిని ప్రూవ్ చేసుకునేందుకు ఆ ఓవర్ ఇన్నోసెన్స్ చూపించాడేమో నాకు అనిపించింది. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, నాకు అనిపించిన మాటే చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీముఖి గారు, నువ్వు హరీష్ టీంలో ఉండడానికి సరిపోవు, హరీష్ టీంలో నువ్వు ఉండడానికి సరిపోవని మొహం మీదే చెప్పాడులే నాగా, ఎందుకంటే రెచ్చగొట్టడానికి అనేసరికి మన మాస్క్ మ్యాన్ హరీష్ అంతే సరిపోడు, అందుకని తీసుకోలేదు. ఆ కోపం అలాగా ప్రదర్శిస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మనసులో ఏది అనిపిస్తుంది మాట్లాడడం నాకు భలే నచ్చేసాడు మాస్క్ మ్యాన్ హరీష్ ఈరోజు. తర్వాత సరికి హరీష్ ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు, ప్రసన్నాని కలికిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ముగ్గురు ఒక టీం అనమాట. తర్వాత వచ్చేసరికి రౌండ్లో పొటాటోలు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏ పొటాటో అయితే ఎక్కువ వెయిట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకోవడం వల్ల శ్వేత గారు లీడర్ అయ్యారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్వేత గారు నాగా ప్రశాంత్ని అనూష గారిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ముగ్గురు ఒక టీం. లాస్ట్లో మిగిలిన ధాలియా, ఆ తర్వాత మనీష్, దాంతోపాటుగా శ్రేయ గారు మిగిలి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని మీలో ఒకరు లీడర్ అయిపోవాలి, మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్తే, ఆ డిస్కషన్ ఏం జరిగిందంటే ధాలియా నేను లీడర్ లాగా బాగా చేసి విన్ కూడా అయ్యాను, కాబట్టి నన్ను ఒక మళ్ళీ ఇవ్వండి అంటున్నారు. నెక్స్ట్ మనీష్ శ్రేయ ఏమన్నదంటే నేను ఎలాగైనా లీడర్ అవ్వాలి, ఐ వాంట్ టు బీ క్యాప్టెన్, నిజంగానే చేయాల్సిందే, నాకు ఫస్ట్ నుంచి ఉంది క్యాప్టెన్ అవ్వాలని, అది ఇది అని చెప్పిన తర్వాత మనీష్లా ధాలియా వీళ్ళు డిస్కషన్ ఎక్కువసేపు జరిగిన తర్వాత ఏమన్నాడంటే ధాలియా నువ్వు నేను నీకు వేస్తా, తర్వాత మన ఇద్దరిలో ఒకరిని చేయాల్సింది అమ్మాయి అనేసి అతి తెలివి ప్రదర్శించాడు మనీష్. అతి తెలివి, చాలా అతి తెలివి. విచ్ ఇస్ అంటే ఈ అతి తెలివులు ఇట్లాంటి బిహేవియర్ వల్లే బిగ్ బాస్ సూట్ అవుతాడేమో అని ఇతనికి అనిపిస్తుంది చూసేదానికి, అలా ఏమైనా సెలెక్ట్ అవుతాడేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంత పర్ఫార్మెన్స్ ఏమో నాకు అనిపించలేదు. ఇలాంటి ఈ అతి తెలివి, డిఫరెంట్ బిహేవియర్, కన్నింగ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చూసారా, కన్నింగ్ ప్లాన్స్, వాటికి బిగ్ బాస్ సూట్ అవుద్ది ఈ కన్నింగ్ ప్లాన్స్. అంతేగాని పర్ఫార్మెన్స్ ఏం పెద్దగా యాజ్ ఆఫ్ నౌ లేదు, టు బీ ఫ్రాంక్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మాటలు మాట్లాడగానే జడ్జెస్కి కాలింది, నువ్వు ఈ ప్లాన్ వేసుకుంటే మేము మార్చేస్తామని. అక్కడ కూర్చొని ఉన్న 12 మందిని ఓటేయమని చెప్పారు. సో 12 మందిని ఓటేయమంటే మనీష్కి ఒక్కరు కూడా ఓటేయలేదు. ధాలియాకి ఓన్లీ పవన్ కళ్యాణ్ లిఫ్ట్ చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయకి మిగతా వాళ్ళందరూ లిఫ్ట్ చేస్తూ జడ్జెస్ కూడా ఏ అనేసి వాళ్ళే గెలిచినట్టుగా ఫీల్ అయిపోయి ఇలా కొట్టుకుంటూ అలా కొట్టుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయిపోయింది. ఇక్కడ శ్రేయ గారు క్యాప్టెన్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ 5 గ్రూపులకి టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే 4 లేయర్స్లో బెలూన్స్ ఉంటాయి. ఈ టాస్క్ గురించి క్లియర్గా చెప్తాను. 4 లేయర్స్లో బెలూన్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో ఉన్న బెలూన్స్ కింద పడకుండా ఉండడానికి కింద రాడ్స్ పెట్టుంటారు. సో ఆ బెలూన్స్ లోపల బ్లాక్ కలర్ బెలూన్స్ ఉంటాయి. ఆ బ్లాక్ కలర్ బెలూన్ కింద పడితే ఎవరు తీసేటప్పుడు కింద పడదో ఆ టీం అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోద్ది. 4 లేయర్స్ ఉంటాయి, ఫస్ట్ నుంచి కింద నుంచి పై దాకా. ఆ లేయర్స్లో నేను గమనించింది ఏంటంటే పై లేయర్లో ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడతా. రౌండ్ నెంబర్ 1 వీళ్ళు ఏం చేయాలంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రాడ్ తీసిన తర్వాత నెక్స్ట్ రాడ్ ఎవరు తీయాలి అనేది వీళ్ళు చెప్పాలి. సో తెలియకుండా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే లాస్ట్కి ఎవరైతే ఆ బ్లాక్ బెలూన్ కింద పడి ఎవరైతే అవుట్ ఆఫ్ ది టాస్క్ అవ్వచ్చు అనేది గెస్ట్ చేసి వీళ్ళు వాళ్ళని అది బ్రెయిన్లో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే రౌండ్లు తిరిగి వచ్చి మళ్ళీ ఎలకాడికి వచ్చినప్పుడు పడిపోద్ది అని గెస్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళని పిలుచుకొని నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అలా చేసుకోవచ్చు. అన్నిసార్లు సెట్ అవ్వదు, కానీ ఫస్ట్ 3 times అదే సెట్ అయింది.
ఫస్ట్ 3 టైమ్స్ సెట్ అయింది. ఫస్ట్ టైం సెట్ అయినప్పుడు మిగతా 2 రౌండ్లో కూడా అది సెట్ అయినప్పుడు అది గెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ రౌండ్లో గెస్ట్ చేయడం కష్టం. అది ఏందని చెప్తాను. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయితే ప్రియా గారు, శ్రీజ చెప్పింది ప్రియా గారు వస్తారు మా టీం నుంచి, ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. వచ్చి ఆవిడ ఒక రాడ్ తీసింది, బెలూన్స్ కింద పడలేదు, గుడ్, బ్లాక్ బెలూన్ కింద పడలేదు. తర్వాత ఎవరు రావాలంటే హరీష్ వచ్చాడు. హరీష్ అనేటప్పుడు హరీష్ సార్ అనింది. సో నిన్న కొంచెం ఓవర్గా మాట్లాడారు, చీప్గా మాట్లాడారు మనమేను. ఈరోజు హరీష్ సార్ అనేసింది అన్నారు. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు. తనకు కూడా అర్థమైంది తప్పు చేశానని, తప్పదు. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వేరు, కానీ ఇక్కడ ఏంటంటే ఛాన్స్ ఉంది కాబట్టి సారీగా చెప్తారు, ఎందుకంటే జనాల దగ్గర నెగిటివ్ అవ్వకుండా ఉన్నట్టుకి. స్టిల్ అది నేను కన్సిడర్ చేయలేదు. ఈరోజు ఎందుకు చెప్పాలనిపించింది అంటే ఓకే గుడ్ అనిపించింది. అక్కడ మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడుతున్నారు ఆవిడ కూడా. అక్కడ ఆవేశంలో మాట్లాడారు, కానీ ఇక్కడ హరీష్ సార్ అని అంటున్నారు. నచ్చింది నాకు. తర్వాత మనీష్ని రమ్మనేసి పిలిచాడు హరీష్. నెక్స్ట్ షాకీబ్ టీం నుంచి ఎలిమినేట్ చేయాలని షాకీబ్ని పిలిచాడు. ఇక్కడ డైరెక్ట్ చెప్పేశాడు. ఇక్కడ నాకు మనీష్ నచ్చాడు. సరే నెక్స్ట్ ఎవరిని పంపిస్తానంటే షాకీబ్ని పంపిస్తున్నా, వాళ్ళు ఇప్పుడు పడాలి అనే ఉద్దేశంతోనే, ఇప్పుడు వస్తే పడుద్ది, క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది అనే ఉద్దేశంతో షాకీబ్ని పిలిచాను అనేసి షాకీబ్ వస్తే షాకీబ్ గుడ్, బాగా చేశాడు, నీట్గా లాగాడు, పడలేదు. ఇక్కడ లాస్ట్ రౌండ్ ఈ షాకీబ్ వచ్చే టైంకే పడిపోద్ది అనేసి క్లియర్గా అందరూ ఫిక్స్ అయిపోయారు. అందరూ, ఎందుకంటే మనీష్ కూడా ఫిక్స్ అయ్యే ఇప్పుడు వచ్చిన వాళ్ళు పడుతుంది కాబట్టి నేను షాకీబ్ని పిలుస్తున్నాను తనది పడాలని అన్నాడు. పడలేదు. కానీ తర్వాత లాస్ట్ శ్వేత గారు వచ్చారు, శ్వేత గారు తీశారు, కింద పడింది. 5th రౌండ్ ఇది. లెవెల్ 1లో 5th టైం రాడ్ తీసినప్పుడు శ్వేత గారిది కింద పడింది. గుర్తుపెట్టుకోండి, శ్వేత గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ టీం మొత్తం గుర్తుపెట్టుకోండి. లెవెల్ 2 స్టార్ట్ అయింది. 5వ రాడ్ తీసినప్పుడు పడింది, గుర్తుపెట్టుకోండి. లెవెల్ 2లో శ్రీముఖి గారు ఏమన్నారంటే ఎవరైతే అవుట్ అయ్యారో, శ్వేత అవుట్ అయింది కదా, శ్వేతనే సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఎవరు స్టార్ట్ అవ్వాలని. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 5th రౌండ్ వచ్చేసరికి పడింది. నెక్స్ట్ కూడా 5th రౌండ్కి వచ్చితే పడుద్దేమో అనుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నామో వాళ్ళు 1 ఇక్కడ పిలిచారు అనుకోండి, 2, 3, 4, 5వ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకే వస్తుంది. అప్పుడు వాళ్ళే అవుట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఎవరిని పిలిచిందో చూస్తాను. ప్రసన్న గారు రావాలి అనేసి అడిగారు. ప్రసన్న వాళ్ళ టీం ప్రసన్న గారు రావాలి అని చెప్పిన తర్వాత ప్రసన్న వచ్చి తీసేసాడు. సూపర్. నెక్స్ట్ దివ్య గారు వచ్చారు. దివ్య గారు కూడా చేస్తారు. నెక్స్ట్ శ్రీజ టీం నుంచి శ్రీజానే వచ్చింది, ఆవిడ కూడా చేసేసింది. నెక్స్ట్ దాలియా గారు రావాలని ఆవిడ చెప్పారు, దాలియా వచ్చింది. నెక్స్ట్ కల్కి టీం రావాలి అనేసి చెప్పాడు. ఇక్కడ కల్కి టీంలో ఎవరున్నారంటే ప్రసన్న గారు ఉన్నారు. ఆ ప్రసన్న టీమే అవుట్ అయింది. కల్కి వచ్చారు. ఆ కల్కి టీం నవదీప్ అయిపోయిందిలే కల్కి అనేసి డైరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే 5th రౌండ్ నేను చెప్పేది, 5వ రౌండ్కి వచ్చేసరికి నవదీపే చెప్పాడు కల్కి వాళ్ళు వస్తున్నారు అయిపోయిందిలే అని. కల్కి వాళ్ళు అంటే ఎవరు, మన వీళ్ళెవరు, ప్రసన్న వాళ్ళే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయారు. కల్కి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ రావాలనుకుంటారో వాళ్ళే అవుట్ అయిపోతారు. నెక్స్ట్ రౌండ్ వస్తారు, వాళ్ళు అవుట్ అయిపోతారు. కల్కి రావాలని చెప్పారు, కల్కి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది. 5th రౌండ్కి మళ్ళీ అవుట్. అంటే 5వ రౌండ్కి వచ్చేసరికి అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5th టైం వచ్చిన వాళ్ళే పడింది, ఇక్కడ రాసి పెట్టాను. తర్వాత హరీష్ టీం అవుట్ ఆఫ్ ది టాస్క్ కాబట్టి శ్రేయ టీం రావాలని సెలెక్టెడ్. వీళ్ళు హరీష్ వాళ్ళు అవుట్ అయిన తర్వాత శ్రేయ టీం రావాలనేసి అనుకున్నారు. శ్రేయ టీం వచ్చింది. ఫస్ట్ దాలియా వచ్చింది శ్రేయ టీం నుంచి. నెక్స్ట్ శ్రీజ టీం రమ్మన్నారు, ప్రియా టీం వచ్చింది శ్రీజ టీం నుంచి. తర్వాత వాళ్ళు షాకీబ్ టీం రమ్మన్నారు, షాకీబ్ కూడా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. నెక్స్ట్ శ్రేయ వచ్చారు, శ్రేయ కూడా చేసింది. నెక్స్ట్ శ్రీజ టీంని రమ్మనింది. శ్రీజ టీంని రమ్మంటే ఇక్కడ శ్రీజ టీం నుంచి శ్రీజానే వచ్చింది. శ్రీజానే 5వసారి. ఇది కూడా లెవెల్ 3లో కూడా 5th టైం వచ్చినప్పుడు శ్రీజానే వచ్చింది. శ్రీజ తోప్ పర్ఫార్మర్ అని మనందరికీ తెలుసు. ఈ తోప్ పర్ఫార్మర్లో కూడా ఈరోజు నేను సూపర్ అని పెట్టడానికి ఓన్లీ అక్కడైతే గెస్ట్ చేసినాను కాదు, ఈ పర్టికులర్ టాస్క్లో కూడా అందరూ 5th రౌండ్ వచ్చినప్పుడు పడిపోయిందిలాగా ఉంది. కానీ ఈ అమ్మాయి ఒకటే 5th రౌండ్ వచ్చినప్పుడు ఆ బ్లాక్ బెలూన్ పడిపోతుందని అర్థమైంది. ఎందుకంటే 5th రౌండ్కి గట్టిగా పడిపోతుంది అన్ని. ఆ బ్లాక్ బెలూన్ని పడిపోయేటప్పుడు దాన్ని ఆ రాడ్తో ఇట్లా అని పక్కకు జరపాలని కూడా ట్రై చేసిన ఏకైక వ్యక్తి శ్రీజ గారు. అది వెరీ ఇంప్రెసివ్. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయి ఉంటారు. అక్కడ జడ్జెస్ కూడా వాళ్ళకు కూడా ఐడియా వచ్చింది, ఆ అమ్మాయి బ్లాక్ బెలూన్ పక్క దూయడానికి ట్రై చేస్తుంది అనేది జడ్జెస్ కూడా గమనించి, అంతే శ్రీజ డన్ కరెక్ట్ అట్లా వేసుకోవచ్చు అంటే ట్రై చేసింది. ఊరికే గుడ్డిగా తీయకుండా బ్లాక్ బెలూన్ పడుతుందని అర్థమై బ్లాక్ బెలూన్ సైడ్కి తోసేస్తే పడకుండా ఉంటుందేమో, సేఫ్గా లాగడానికి ట్రై చేసింది. 5th లెవెల్ అనేది ఇంపాసిబుల్, అక్కడ అర్థమైపోతుంది కదా. ఫస్ట్ రౌండ్లో 5th టైం వచ్చిన వాళ్ళు అందరూ అవుట్ అయింది. 5th టైం శ్రీజానే వచ్చినా తోపుగా ఆడుతున్నా కూడా పడిపోయింది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి అవుట్ అయిపోయిన తర్వాత శ్రీజ లాస్ట్ 2 టీమ్స్ ఉన్నాయి. ఎవరెవరు, శ్రీజ టీం సెలెక్టెడ్, శ్రేయ టీం. ఫస్ట్ ఇంకా లాస్ట్ 2 మిగిలి ఉన్నారు. శ్రేయ టీంని సరే మీరు వచ్చి ముందు రాడ్ తీయండి అని శ్రేయ టీంని సెలెక్ట్ చేసింది శ్రీజ గారు. సెలెక్ట్ చేస్తే శ్రేయ వచ్చింది.
డన్, బాగా చేసింది. తర్వాత వాళ్ళ టీంలో దివ్య వచ్చింది, బాగా చేసింది. తర్వాత దాలియా వచ్చింది, బాగా చేసింది. షాకీబ్ వచ్చాడు, బాగా చేశాడు. లాస్ట్ 5th టైం, ప్రతిసారి 5th టైం పడుతుందని చెప్పగా ఈ 5th టైం మనీష్ వచ్చాడు, చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇక్కడ 5th టైం ఎందుకు పడలేదంటే ఈ అన్ని లెవెల్స్లో ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి, ఫోర్త్ దానికి కంపేర్ చేసుకుంటే లాస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి, ఎక్కువ రౌండ్స్ అది రాడ్స్ తీయడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడండి మళ్ళీ, అందుకనే ఇది ఎక్కువ రౌండ్స్ వచ్చింది. ఇక్కడ లాస్ట్ 5th రౌండ్కి వచ్చేసరికి మనీష్ వచ్చాడు, ఇంకా పర్లేదు. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి డెమాన్ పవన్ వచ్చాడు, స్టిల్ సూపర్ ఆడాడు, బాగా బెలూన్ పడకుండా చూశాడు, బ్లాక్ బెలూన్. నా తర్వాత 7th రౌండ్కి వచ్చేసరికి శ్రేయ వచ్చింది, 7th టైం కూడా సూపర్ పర్ఫామ్ చేసింది, 7th టైం కూడా పడకుండా పర్ఫెక్ట్గా లాగేసింది శ్రేయ గారు. లాస్ట్ దివ్య వచ్చింది 8th టైం, ఇక్కడ ఎవరిని తప్పబడ్డానికి అవసరం లేదు, 8th టైంకి వచ్చేసరికి పడిపోయింది, అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు. సో జడ్జెస్ ఫుల్ హ్యాపీ, ఎగిరి డంగు అంతులేసి గందరగోళంగా అందరూ హైఫైలు ఇచ్చుకున్నారు. శ్రేయ టీం గెలిచింది, శ్రేయ విన్ అయింది. టూ గుడ్. శ్రేయ గారు ఈరోజు మొత్తం మీద పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది అమ్మాయి. ఇప్పుడు మాట్లాడదాం దీంట్లో ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఎల్లో కార్డు ఒకరికి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలి అంటే శ్వేత గారికి ఇచ్చానంటారు, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ మీ టీంను అవుట్ చేసామంట, ఫస్ట్ అవుట్ చేసేది ఏంటి అక్కడ? 5వ రౌండ్లో ఎవరు వచ్చారో వాళ్ళే 3 రౌండ్లు అవుట్ అయ్యారు. 3 లెవెల్లో 5th టైం వచ్చి రాడ్ తీసిన వాళ్ళు అవుట్ అయ్యారు. కానీ వీళ్ళు ఏమంటారంటే కేర్లెస్గా కొంచెం నువ్వు వేరే రాడ్ తీసుకుంటే అయిపోయేది అంటారు. ఇంపాసిబుల్ ఇది. వేరే రాడ్ తీసుకున్నా లేదంటే కొంచెం జాగ్రత్తగా తీసుకున్నా కూడా అయిపోయింది అంటారు. మిగతా 2 లెవెల్లో కూడా 5వ వచ్చిన వాళ్ళే పడిపోయారు కదా. లాస్ట్ లెవెల్లో బెలూన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 7 టైమ్స్ వచ్చింది. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఇది అనిపేరు అనిపించింది నాకు. ఆవిడేది ఇరగదీసి ఆడారు అనేది కాదు నా ఉద్దేశం. అంతకుముందు కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. స్టిల్ ఈ పర్టికులర్ డే రోజు ఈ లక్ బేస్డ్ జనాలు వచ్చే పొజిషన్ బట్టి కింద పడింది తప్పించి 3 సార్లు పడింది కదా సేమ్ 5వ పొజిషన్లో. దీనికి సంబంధించి అవుట్ చేయకుండా ఈ రోజు ఎల్లో కార్డ్ దీనికి సంబంధించి ఇవ్వకుండా ఉంటుంటే బాగుండేది. ఓవరాల్ గేమ్ అంతా కంపేర్ చేసామని చెప్పలేవాళ్ళు, ఈ పర్టికులర్ డే పర్ఫార్మెన్స్ని బట్టి అని చెప్పారు. అది నచ్చలేదు నాకు. దట్ ఈజ్ అన్ఫేర్ అనిపించింది. మీకు అనిపించడం లేదు, నాది లేదు, నాకు అనిపించింది. ఇక్కడ తర్వాత ఇది లక్ బేస్డే ఉంది, కొంచెం స్కిల్ అంతే. థర్డ్ కొంచెం బుర్ర, లైట్ బుర్ర వాడతాడు, 10 to 20% బుర్ర. ఇక్కడ మిగతాదంతా కూడా 5th లాస్ట్ ఎవడొస్తూ వాడు ఇంకేం చేయలేడు. మరీ డిజాస్టర్ అయిపోయినప్పుడు ఇంకేం చేయలేడు, అది కాపాడలేము. ఫస్ట్ 3 లెవెల్లో 5, 6 పోయినాయి. సో అది అయిపోయింది. తర్వాత శ్రేయ గారు వచ్చేసరికి సెలెక్ట్ చేసి మీ టీం గెలిచింది కాబట్టి మీరు ఓట్ అప్పీల్ ఎవరికి ఇస్తారంటే గుడ్, ఆ అమ్మాయి దాలియాకి ఇచ్చింది. దాలియా గారు ఓట్ అప్పీల్ చేశారు, గుడ్, ఓకే, ఒక రకంగా చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసరికి శ్రేయ గారికి ఇచ్చారు. శ్రేయ గారు ఓట్ అప్పీల్ చాలా బాగా చేసింది అమ్మాయి, గుడ్, మంచిగా చేసింది. కానీ అది ఒక్కటే నచ్చలేదు నాకు. నచ్చలేదు ఇన్ ద సెన్స్ తెలివిగా ఆలోచించలేదు అనిపిస్తుంది. నేను బెంగళూరు నుంచి వచ్చానని చెప్పింది. ఫస్ట్లో ఏమో నెల్లూరు అని చెప్పింది ఆ అమ్మాయి, ఫస్ట్ ఇప్పుడు బెంగళూరు అని చెప్పుకున్నది. నెల్లూరు అని చెప్పుకుంటే కనీసం ప్రాంతీయ ఓటింగ్ అని ఏదైనా పడుండదు కదా, బెంగళూరు అని చెప్పాను. మళ్ళీ అది ఎందుకు చెప్పిందో ఏంటో ఆ అమాయకంగా చెప్పిందని నాకు అనిపించింది, నేను బెంగళూరు నుంచి వస్తున్నానని. అయిపోయింది. తర్వాత అమ్మాయి చాలా ఎమోషనల్గా మమ్మీ నీకోసమే ఆడానని చెప్పిన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు బాగున్నాయి. చిన్నపిల్లయా, స్టిల్ చాలా గట్టి పిల్ల అమ్మాయి. అవకాశం రాలేదు ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతిరోజు వాళ్ళ మదర్కి చెప్పి ఏడుస్తూ ఉండిందంట. మదర్కి ఈరోజు మళ్ళీ స్టేజ్ మీద చెప్పింది నీకోసం ఆడాను మమ్మీ, నీకోసం ఇదంతా అనేసి ఎమోషనల్ అవుతూ ఉంది. వెరీ జెన్యూన్ ఎమోషన్. అంటే 19 years అమ్మాయి నుంచి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వెరీ స్ట్రాంగ్ గా అమ్మాయి, మాటలు గట్టిగా ఉన్నాయి, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అవకాశం వచ్చినప్పుడు ఆడుతుంది. టూ గుడ్ శ్రేయ గారు, గుడ్ అమ్మా. అమ్మాయి మాత్రం అప్రిషియేట్ చేస్తే తిరాల్సిందే. ఇది నాకు అనిపించింది, ఇంతకు మించి ఏమీ లేదు. ఎల్లో కార్డ్ శ్వేతకి ఇచ్చి పోన్నారు, ఇంకా అంతే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపిస్తుంది ఎపిసోడ్ అనేది కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో పెద్ద ఓవర్ అనాలిసిస్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. ఈ రోజు రేపు ఖచ్చితంగా ఓటింగ్ గురించి చేస్తాను. దాంతోపాటుగా ఎవరు కంటెస్టెంట్స్ రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9కి సెలబ్రిటీస్ అనేది కూడా క్లియర్గా వీడియో ఈ రోజు కానీ రేపు కానీ ఉంటుంది, విత్ అప్డేట్స్తో, క్లియర్ అప్డేట్స్తో. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి స్టోరీస్లో అప్డేట్స్ పెడుతున్నాను, ఎర్లీ అప్డేట్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.